మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనము చదువుకుందాం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు అని ఇక్కడ మీరు అనేటువంటి కొంతమందిని ప్రస్తావించి మాట్లాడుతున్నట్లుగా నా దేవుని బిడ్డలారా ఇక్కడ రాయబడి ఉంది. ఎవరు వీరు అనంటే దేవుని సంబంధులని, అంతేకాదు కానీ వారు సత్య సంబంధులని, నా దేవుని బిడ్డలారా నిత్య జీవాన్ని పొందుటకు దేవుని యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉన్నటువంటి వారని ఈ అధ్యాయములో మనము చదువుకోగలము. మరి ఎవరైతే నిత్య జీవము కొరకు కనిపెట్టుకొని తమ్మును తాము దేవుని కొరకు సమర్పించుకొని వారిని వారు దేవుని కొరకు త్యాగముగాను బలిగాను అర్పించుకొని ఉంటున్నారో వారందరంట పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, 120 మంది మేడగదిలో యెరూషలేములో కూడుకొని 10 దినాలు తమ్మును తాము దేవునికి అర్పించుకొని వారు మరి ఎంతో భారము కలిగి ప్రార్థన చేయగా తండ్రి యొక్క వాగ్దానము పొందుటకు వారు కూడుకొని ఉన్నప్పుడు వారు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన వారుగా మనము చదువుతూ ఉన్నాం. ఇక్కడ రాయబడినటువంటి విషయాలను మనం జాగ్రత్తగా గమనించినప్పుడు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు, పరిశుద్ధుని వలన అంటే ఇప్పుడు సంఘములో ఉన్నటువంటి మనము పొందుకున్నటువంటి ఈ అభిషేకము ఎటువంటి అభిషేకము అని అంటే ఒక పరిశుద్ధుని వలన కలిగిన అభిషేకం. హల్లెలూయా. ఒక పరిశుద్ధుడు మనకిచ్చినటువంటి అభిషేకం. ఒక పరిశుద్ధుడు తన ప్రజల కొరకు తన కొరకు కాచుకొని ఎవరైతే వేగిర పడుతున్నారో వారికి ఆయన అనుగ్రహించినటువంటి అభిషేకము. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు తన ఆ పరిశుద్ధాత్మను పొందిన వారు అని అంటే సంఘములో లోకానికి వేరుపరచబడి, లోక క్రియలకు వేరుపరచబడి, లోకాన్ని దాని ఆశలను సిలువ వేసి నడుము కట్టుకొని ప్రభు కొరకు వారి ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువుని ప్రతిష్ఠించుకొని బ్రతుకుతున్నటువంటి వారి యొక్క జీవితంలో కుమ్మరింపబడినటువంటి ఈ అభిషేకము నా దేవుని బిడ్డలారా ఒక పరిశుద్ధుని ద్వారా అనుగ్రహించబడింది అని మనం ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఒక వ్యక్తి, నా దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అభిషేకం పొందాలి అని అంటే ఆ వ్యక్తిలో కూడా దేవునికి ఉన్నంత పరిశుద్ధత ఉండాలి. ఎందుకనంటే పరిశుద్ధుడు అభిషేకము ఒక పరిశుద్ధునికే అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, ఈ యొక్క అభిషేకం పొందిన వారంట సమస్తమును కూడా ఎరుగుదురు. హల్లెలూయా. దేవుని బిడ్డలమైనటువంటి మనము సమస్తాన్ని ఎరిగిన వారమై ఉండాలి. దేవుని యొక్క వాక్యమును, సర్వ సత్యాన్ని మనం ఎరిగి ఉండాలి. జీవ మార్గాన్ని మనం ఎరిగి ఉండాలి. అపవాది తంత్రములను మనం ఎరిగి ఉండాలి. వాడి అగ్ని బాణములను మనం ఎరిగి ఉండాలి. సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును మనం ఎరిగి ఉండాలి. అలా ఎరిగి నా దేవుని బిడ్డలారా ఉంటున్నటువంటి వారు ఎంతమంది లోకములో ఉంటున్నారు అని అంటే ఎంతో మంది పడిపోతున్నారు, కానీ మరి కొంతమంది మాత్రమే నిలిచి ఉన్నారు. మరి ఎలా నిలిచారు వీరు అనంటే వారు అభిషేకాన్ని పొందుకున్నవారు. హల్లెలూయా. దేవుడిచ్చే అభిషేకాన్ని వారు పొందుకున్నారు. నా దేవుని బిడ్డలారా, ఈ దినమున ఇదిగో పరిశుద్ధుడు అనబడుతున్నటువంటి మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మరి నిన్ను కూడా అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఇంకా లోతైన మర్మాలు నువ్వు తెలుసుకోవాలని, ఇంకా సర్వసత్యములోనికి నువ్వు నడిపించబడాలని, విశ్వాసములో నుండి అమూల్యమైన విశ్వాసములోనికి నీవు నడవాలని
నా దేవుని పిల్లారా, ఈ అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఇటు అభిషేకములో నీవు నేను మనందరినీ కూడా కడవరకు కూడా నిలిచి ఉందముగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా గొప్ప దేవానికి వందనాలయ్యా. ఇంతవరకు నీ మాటలను నా ప్రభా అయ్యా ఇదిగో మాకు తెలియపరిచినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో నీ అభిషేకాన్ని మా మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నా. అభిషేకం కలిగిన వారు సమస్తమును ఎరుగుదురని మీరు సెలవిచ్చారు. అవును ప్రభా, ఇదిగోనైనా అరీతిగా నా ప్రభా మేము ఒక ఎరిగినటువంటి జ్ఞానాన్ని నా తండ్రి మేము కలిగి ఉండునట్లుగా కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.